కాకరకాయ ఫ్రైని సైడ్ డిష్గా రైస్లోకి టేస్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. 1.5 స్పూన్ కారంని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపుని వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయని వేసుకోవాలి. కాకరకాయలు మొత్తం వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. కావాలనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం కలుపుకున్న తర్వాత 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న కాకరకాయలని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక వైపుకి వేగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.